సుసంగ. జై శ్రీరామ్ స్వామి. స్థితి ప్రకరణంలో మొదటి సర్కుల స్వామి 4వ శ్లోకం స్వామి. పరమాత్మ విచారముచే ఈ జగచ్చిత్రము కంపితమును, శుష్కించుచున్న భూతములను కోమల పల్లవములచే జడీభూతమును నగు కదళీ తరువు వలె భాషించును అని చెప్పారు స్వామి. ఇక్కడ పరమాత్మ విచారముచే అన్న మాటకి ఇక్కడ చెప్పిన జగత్ స్థితి గతులకి ఎలా చూడాలో అర్థం కాలేదు స్వామి. పరమాత్మ విచారణ అంటే విషయాలకు అందనది పరమాత్మ. మన వైరాగ్య ప్రకరణంలో శ్రీరాముల వారు వివేక వైరాగ్యంతో ఈ విధంగా జగత్ స్థితిని చూయించారు. ఇక్కడ చెప్పినట్లుగా జగచ్చిత్రము కంపితమును, శుష్కించుచున్న భూతములను కోమల పల్లవములచే జడీభూతమును నాకు కదడీ తరువు వలె భాషించినంటే శ్రీరాముల వారు జగత్తును ఎలా దర్శించాలో, దీంట్లో సారమేమీ లేదని అనేక విధాలుగా రకరకాలుగా చూసి చెప్పారు స్వామి. పరమాత్మ విచారముచే అనేది ఇక్కడ ఏ విధంగా అర్థం చేసుకోవాలో తెలియలేదు స్వామి. పరమాత్మ అన్నప్పుడు ఆత్మ అనే శబ్దం వస్తున్నది ఇక్కడ స్వామి. పరామర్శేన అన్నదానికి అర్థం ఏమిటంటే వాస్తవాన్ని విశ్లేషించడం స్వామి. పరామర్శేన సుశుద్ధి భూతపేలవ పల్లవై కృతం జడసారాత్మ కదలీ స్తంభ భాసురం అన్నదానికి అర్థం ఏమిటంటే వస్తువు గురించిన విచారం చే, ఇది ఏమిటి అనే విచారణ చే జగచ్చిత్రము ఈ విధంగా అయిపోతుంది అని చెప్పారు. ఇక్కడ ఎలా అయిపోతుంది? ఎండిపోతున్నా అరటి చెట్టు వల్ల అయిపోతుంది అంటే క్రమంగా అది కనపడకుండా పోతుంది అని. దీంట్లో పరమాత్మ ఆత్మ అనే దగ్గర ఇప్పుడు నీకు అనేకత్వం సిద్ధించిన దగ్గర ఈ ఆత్మశబ్దం ప్రయోగించబడుతూ ఉంటుంది. ఇదే విశ్లేషణ అనంతరం, విశ్లేషణ సమయంలో వస్తువుని పరమాత్మ అని కొన్ని చోట్ల ప్రయోగిస్తారు. నిజానికి ఆత్మ పరమాత్మ అనే శబ్దాలకు అర్థమే లేదు. లోకానుభవ కాలంలో దీని తర్వాత ఇంకోటి ఉంది అనే సమయంలో దీనికి కారణమే ఉన్నదాన్ని పరమాత్మ అని చెప్పి పేరుతోటి మనం ఇక్కడ వ్యవహరిస్తూ ఉన్నాం. ఈ లోకానుభవ కాలంలో ఈ విషయాన్ని తీసుకోచాలి, పని జరుగుతుంది. వాస్తవానికి ఏంటంటే ఏది ఏమిటి అని విశ్లేషించడం అన్నమాట. ఈ అనుభవం ఏమిటి, ఈ జగత్ ఏమిటి, నేనెవరు అని విశ్లేషణ ఏదైతే ఉందో అది పరామర్శ. ఆ పరామర్శ ద్వారా జగత్తు కనపడకుండా పోతుంది అని దాని అర్థం. అంతకంటే చెప్పుకోవటానికి కూడా ఏం లేదు. నెక్స్ట్ శివనాగేశ్వరరావు, ఇంకేమైనా ఉన్నాయా సుసంగా? ఇంకా ఇప్పటికీ ఇంతే స్వామి. జై శ్రీరామ్ స్వామి. శరణం నారాయణ గోపీ వల్లభ నారాయణ రక్షమా రక్షణ